ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుందా? ఎంత ధైర్యం దిల్లు ఆ పాపకి? కూల్ బావా, అల్లరి చేయకు, లేస్తే ప్రాబ్లం అవుతుంది. నో ప్రాబ్లం. అయ్యో, అనవసరంగా మందు తాగడానికి పర్మిషన్ ఇచ్చా. బావా కింద చూడు. వీడేంటి ఇక్కడ పడ్డాడు? మంది ఎక్కువయ్యి. బావా సూపర్ ఐడియా. నువ్వు సూపర్ దిలు. నాకు కూడా ఒక మహాద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటి? పాపెట్టు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది కదా, ఇప్పుడు మనం వీడి ఫోన్ తీసుకుని మన ఫోన్ నుంచి బ్లూటూత్ ద్వారా రింగ్ టోన్ పంపించేసామే అనుకో. ఆ రింగ్ టోన్ ని బాబు ఫోన్ లో రింగ్ టోన్ గా పెట్టి ఈ ఫోన్ ని పాప గదిలో పెట్టి మనం రింగ్ ఇవ్వాలి అంటావు, అంతేనా? కరెక్ట్, సూపర్ దిల్లు. దానికి ఇదంతా ఎందుకు బాబా? ఈ ఫోన్ లోనే పాట ప్లే చేస్తే సరిపోతుంది కదా. ఇది కూడా చేయొచ్చు కదా. ఎప్పుడు నీ మాటేనా? సర్లే, బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను. ఓకేనా? బావేడి బాబా, లోపల పెట్టేస్తే బాబు ఫోన్ అని తెలిసిపోతుంది కదా. తెలిసిపోని. అబ్బా అలా ఎందుకు? ఈ ఫోన్ ని ఇక్కడ పెట్టి ప్లే చేద్దాం, పాప అక్కడ వింటుంది. అలాగంటావా? ఓకే పెట్టు. నీవు లేకనా పలుకలేనన్నది, నీవు రాకరాధా. అవును, ఫోన్ ఆఫ్ చేశాను కదా, మరి ఎలా రింగ్ అవుతుంది? నీవు లేకనా ఆఫ్ మోడ్ లోనే ఉంది. జాజి పూలు నీకై రోజు రోజు పాట బయట నుంచే వస్తుంది. అమ్మో, బయట ఆకాశ ఉందా? ఓ మై గాడ్. చందమామని నీవు లేకనా పలుకలేనన్నది, నీవు రాకరాధా. ఓ మై గాడ్, గాడ్ సేవ్ మీ. బాబా మన రూట్ లోకి వచ్చేసినట్టే. అవును, రేపు మార్నింగ్ ఏముంటుందో చూడాలి. దానికంటే ముందు బాబు గారి సంగతి చూడాలి. మర్చిపోయావా? అవునవును. పద. లోపల ఉందామంటే ఎప్పుడు పాట వినిపిస్తుందోనని టెన్షన్ గా ఉంది. బయటికి వెళ్దామంటే వాళ్ళ ముందు ఫూల్ అవుతాను. పొద్దున్నుంచి కాఫీ కూడా తాగలేదు. నందినిని పిలిచి కాఫీ తెమ్మంటాను. కాఫీ నేనే పెట్టుకుంటాను. నందినిని అడగడం వేస్ట్. బాబా వచ్చేస్తుంది. ఓవర్. ఓకే కాఫీ అడిగితే రెడ్ కలర్ జ్యూస్ రెడీగా ఉంచావా? ఓవర్. అన్ని రెడీనే. మావ ఇక్కడ. ఓవర్. మాట్లాడను. ఇక్కడే ఉన్నాను. ఓవర్. ఆ బాబుగడి పరిస్థితి ఏంటి? ఓవర్. ఆడి మేకప్ పూర్తయింది. ఓవర్. అదేంటి మావయ్య, కాఫీ నన్నడకుండా తనే వంటగదిలోకి వెళ్ళింది? అంటే నువ్వంటే ఏ రేంజ్ లో భయపడుతుందో అర్థం చేసుకో. నువ్వేదో రెడ్ కాఫీ తయారు చేశానన్నావే, మరి అది వేస్ట్ అవుతుంది. వేస్ట్ కాదు మావయ్య, బెస్ట్ అవుతుంది. అదెలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆల్రెడీ స్టవ్ మీద వాటర్ ఉన్నాయి, అవి వేడిగానే ఎర్రగా మారిపోతాయి. థ్యాంక్ గాడ్, ఆల్రెడీ వాటర్ పెట్టే ఉంది. కొంచెం హీట్ చేస్తే చాలు. కాఫీ పౌడర్ ఎక్కడా?
నో నో అవును, ఈ బాబు ఇంకా లేవలేదా? అనవసరంగా రాత్రి చీప్ గా తాగి చీప్ అయిపోయాడు. చీ! నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలవలేనన్నది. What is this, Hari? నా పేరు హరి కాదు మేడం. సరే సరే, డోంట్ స్టాప్ మీ. నన్ను చంపొద్దు ప్లీజ్. మిమ్మల్ని నేనెందుకు చంపుతాను మేడం? నేను మీకు హంతకుడిలా కనిపిస్తున్నానా? మరి చేతిలో నైఫ్ ఏంటి? ఇదా? ఇక్కడ ఊరికే అరుస్తున్నావు. అదే నాకు అర్థం కావట్లేదు దిల్లు. ఈ కత్తి నా చేతిలోకి ఎలా వచ్చింది? అంటే ఆకృతి వీళ్ళు ఆవహించిందా? మై గాడ్, ఇంకా నయం నేను వెనక్కి తిరగబట్టి సరిపోయింది, లేదంటే స్టాప్ చేసేవాడే. దిల్లు, ఈ కత్తి నా చేతిలోకి ఎలా వచ్చింది దిల్లు? ఇంకొద్దిసేపు ఆగితే పాప్ మేడం ఇప్పుడే అన్నట్టు ఆవిడ నేను పొడి చేసేవాడినేమో. మావయ్య, బావని అకృత్య ఆవహించింది. బావా ఎండుమిర్చి పచ్చి నిమ్మకాయలు తొక్కలేదు కదా మావయ్య, మరి ఎందుకు ఆవహించినట్టు? అది ఎండుమిర్చి తొక్కిన వాళ్ళని తొక్కి పట్టి ఆరతీయడానికేమో అమ్ముడు. ఆయన మీరు కిచెన్ లో ఏం చేస్తున్నారు పాప మేడం? ఓ, అందరికి కాఫీ పెడుతున్నారా? అయ్యో, ఏంటిది పాప మేడం? కాఫీ పెడుతున్నారా, రక్తాన్ని మరిగిస్తున్నారా? నేను బ్లడ్ బాయిల్ చేయడం ఏమిటి? కాదు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు నేను అత్తయ్యకి ఏమని సమాధానం చెప్పాలి? అయిపోయింది, అంతా అయిపోయింది. నా చేతికి కత్తి ఎలా వచ్చింది దిల్లు? అయిపోయింది, అంతా అయిపోయింది. నీళ్ల బదులు రక్తం ఎలా వచ్చింది అమ్ముడు? అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైపోయింది? మీ జీవితాలు కాగితాల్లా అతి త్వరలో జరగబోతున్నాయి పాప మేడం. అంటే ఎస్, మీరు ఎండుమిర్చిని తొక్కారు కదా, దానికి అకృత్య మా అందరిని షిఫ్ట్ వైస్ లో ఆవహించి మీ ఇద్దరిని ఓ చూపు చూడాలనుకుంటుంది. అత్తయ్య చెల్లెలైన మీరు మా అతిథులు, అలాంటిది ఇక్కడ మీకేమైనా అయితే మేము ఏ సమాధానం చెప్పాలి? నా చేతికి కత్తి ఎలా వచ్చింది దిల్లు? ఎవరిని పడవడానికి? నేను ఇక వెళ్తున్నాను. ఎక్కడికి? నా రూమ్కి. ఛ! ఇప్పుడు మాట్లాడు. ఎంత చేసినా అమెరికా వెళ్తాను అనుకుంటా రూమ్ లోకి వెళ్తానంటుందండి. ఈ డోస్ సరిపోలేదు బాబా. సరిపోయింది. రూమ్ కెళ్ళి ఆలోచిస్తుంది ఏమని? అమెరికాకి టికెట్స్ ఎప్పుడు బుక్ చేయాలా అని. అంతేనంటావా మావయ్య? అంతే. మీ అమ్మ బర్త్డేకి మీరు నా కళ్ళల్లో ఆనందాన్ని చూసినట్టు ఆ పాప కళ్ళల్లో నేను భయాన్ని చూశాను. తప్పకుండా జంప్ అవుతుంది. నీ నోటి చెల వల్ల అయితే బాగుండు. అవుతుంది. రండి కాఫీ తాగుతాం. తాగుదాం.
ఇక్కడున్నానేంటి? రాత్రి తాగి ఇక్కడే పడిపోయానా? అమ్మో, పాపకి నా మీద కోపంగా ఉండుంటుంది. పాపం కాఫీ తాగిందో లేదో. పాపా 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 అబ్బో! పాపా అమ్మా పాపా 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 పడ్డా మాత్రం మర్చిపోడు. మొన్నటిదాకా పడ్డాడు, ఇప్పుడు భయపడ్డాడు. బాబు రూమ్ లోకి వెళ్ళాక పాప రియాక్షన్ ఎలా ఉంటుందో. పాపా ఏమైంది పాపా? పాపా 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 ఏమైంది పాపా? ఎందుకలా మాట్లాడుతున్నావు? పాపా 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 ఏమైంది? అమ్మో పాపా పాపా ఏమైంది పాపా? ఓహో, రాత్రి నేను తాగానని కోపమా? అది కాదు పాపా, అసలు ఏం జరిగిందంటే పాపా నా మాట విని పాపా. పాపా మనసు ఎక్కడికో పడిపోతావు పాపా. పాపా అబ్బో, పాపా 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 ఏంటి పాపా? పెళ్ళైన దగ్గర నుంచి నా మీద కోపడ్డమే గాని భయపడింది లేదే, అలాంటిది ఇప్పుడు నన్ను చూసి భయపడుతున్నావా? పాపా నేనేం పాపం చేశాను పాపా? చెప్పు పాపా. పాపా చెప్పు చెప్పు. దయ్యం, దయ్యం, దయ్యం. ఏంటిది? నాకేం తెలియదండి. చెప్పు చెప్పు. అయ్యా మీకు దండం పెడతానయ్యా, నాకు పాప తప్ప మరే పాపం తెలియదయ్యా. మరి మెళ్ళో ఈ ఎముకలేంటి? ఈ నిమ్మకాయలేంటి? ఈ ఎండు మిరపకాయలేంటి? నాకు పాప ఎమ్మ తప్ప ఏ నిమ్మకాయ తెలియదయ్యా. పాపాయమ్మ అదవర్తిరా? మావయ్య, పాప ఏమంటే పాప మేడం. ఒరిజినల్ నేమ్ పాపాయమ్మ. నాన్న, ఇప్పుడు అసలు పేరు గురించి ఇంత డిస్కషన్ అవసరమా? ఎస్ ఎస్ యూర్ రైట్. అయినా బావా, పాపం బాబు సార్ని కొట్టడం తప్పు. ఎస్ ఎస్ యు ఆర్ రైట్ రైట్. ఏం మాట్లాడుతున్నావు దిల్లు? వీడు పాప మేడం ని. అయ్యో బావా, ఇంకా అర్థం కాలేదా? అకృత్య బాబు సార్ని ఆవహించింది. అవునా? అవునా? ఆ బాబు సార్ తో పాప మేడం మీద దాడి చేయించి ఒకరినొకరు చంపుకునేలా ప్లాన్ చేసిందని నా అనుమానం. పాప మేడం, ఇది నా అనుమానం మాత్రమే. అకృత్య ఇలా అయినా చేయొచ్చు, వేరేలా అయినా చేయొచ్చు. పాప వద్దు పాప, మనం వెళ్ళిపోదాం. ఎందుకు వచ్చిన తెప్పలు చెప్పు. ఇదిగో ఇలా నిలబడలేక, కూర్చోలేక, నిద్రపోలేక, నడవలేక, తిండి తిప్పలు లేక ఎందుకు చెప్పు పాపా? ఏంటి పాప మౌనంగా ఉన్నావు? బాబు, మాట్లాడడానికి ఎనర్జీ లేదు బాబు. ఆకలేస్తోంది. నీకు ఆకలేస్తుంది, నాకు భయం వేస్తుంది. నాకు భయపడడానికి కూడా ఎనర్జీ లేదు. అకృత్యనా? మేబీ మేబీ ఎవరు కావచ్చు అని ఇంగ్లీష్ లో అన్నాను పాప. పాపం ఈ భయంలో నువ్వు ఇంగ్లీష్ కూడా మర్చిపోయినట్టున్నావు. This is Nandini.